సమస్యలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలని ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా మాట తప్పకుండా మడము తిప్పుకోకుండా ఏ రాష్ట్రంలో చేయని విధంగా చెప్పిన సంక్షేమ పథకాలు చేసినారు కాబట్టి మనమందరం పోయి వాళ్ళు సూపర్ 6 చేయలేదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మనకి పథకాలు చేస్తాడు, చెప్పిన మాట కట్టుబడి చేస్తానే విధంగా మనమందరం గ్రామంలో పోయి చెప్తేనే ఖచ్చితంగా మన ఊర్లో ఏ గ్రామంలో మన సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, జడ్పీటీసీ అయితే ప్రతి గ్రామంలో మనం జెండా ఎగరాలని విధంగా మన అందరికీ మన ఆనమండల నాయకులు చెప్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చూస్తున్నాం అరాచకాలు తప్ప, గంజాయి తప్ప, మద్యపానం తప్ప ఏమి లేదు. ఎక్కడ చూసినా మన ప్రాంతంలో గంజాయి అంటే తెలియదు మనోళ్ళకి. అలాంటిది ఇప్పుడు గంజా ఆలూరుగా పెట్టినారు. ప్యాకాట్లు గంజాయి మద్యము ఇంటింటికి మద్యం దుకాణాలు పెట్టినారు. అవి తప్ప వాళ్ళు సంక్షేమ పథకాలు ఎక్కడే కానీ ఏడే కానీ ఏ అక్క చెల్లెములకు కానీ ఏ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా వాళ్ళు అన్ని చంద్రబాబు నాయుడు చెప్తారు సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయినాయి, మొత్తం మన సూపర్ 6 మొత్తం అయిపోయింది, సూపర్ 6 అయిపోయింది అనే విధంగా అబద్ధాలు చెప్తున్నాయి. కాబట్టి మన అక్క చెల్లెములు మాట్లాడుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ప్రతి సంవత్సరం ₹1,00,000 1,50,000 వచ్చేదనుకుంటున్నారు. ఇప్పుడు అంతా గుండు 0 అయిపోయింది, సూపర్ 0 అయిపోయింది. కాబట్టి మనమందరం మేలుకొని మన గ్రామాల్లో పోయి ఇంటింటికి తిరిగి ఈ సంక్షేమ పథకాలు సూపర్ 0 అయిపోయినాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనము సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా మీరందరూ కలిసి కట్టుగా నేను కానీ ప్రతి గ్రామానికి నేను కానీ వస్తాను. మీ అందరూ తోడుగా ఎప్పుడే మన కార్యకర్తకి ఎప్పుడైనా కానీ నేను ఖచ్చితంగా ఎవరు ఎదబడే ప్రసక్తే లేదు. ప్రతి ఎక్కడ ఏమన్నా అన్యాయం జరిగితే మీ అనుకుంటాననే విధంగా ఇప్పుడు 2 ఏళ్ళు కూడా అదే పని చేస్తున్నాను. ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఖచ్చితంగా వేసి వాళ్ళ పోలీసులతో మాట్లాడి మన వాళ్ళని కాపాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్థానిక సంస్థలో కానీ ప్రతి సర్పంచ్ పోటీ చేసిన వ్యక్తి కనుక నేను ఉంటాననే విధంగా ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇనామినేషన్ చేసుకోలేదు అంటే వాళ్ళ సొంత వాళ్ళు కాదు, డిపార్ట్మెంట్ ద్వారా పోలీసుల ద్వారా వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళ పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టించి మన సర్పంచ్లంతా ఏకాగ్రం చేసుకునే విధంగా ఇక్కడుండే వైకుంఠ జ్యోతి గారు చెప్తున్నారు. మీరందరూ కలిసి ఖచ్చితంగా మీరు మేల్కోవాలనే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మనము గ్రామాల్లో పోతే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గురించి చూసి ఓట్లు జగన్కే ఓటు వేయాలనే విధంగా చెప్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో పోయి మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సంక్షేమ పథకాలు చెప్తేనే మనకు ఓట్లు పడతానే విధంగా ఈరోజు మీకు ఈ ముఖ్యంగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మనం అయితే చెప్తున్నాము, మనము ప్రతి గ్రామంలో ఇంకొకసారి చెప్తాం, ప్రతి గ్రామంలో మన వైఎస్ఆర్ జెండా ఎగిరే విధంగా ఖచ్చితంగా మీరు అందరూ పోరాటం చేస్తారు. కాబట్టి ఈ ఎస్ఆర్ గురించి మన రాజేష్ అన్నయ్య గారు చెప్తారు, ఇప్పుడు మన యశ్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కొన్ని మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు అధికారంలో ఉండేది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కుటుంబమైన ప్రభుత్వం మనం చూస్తున్నాం 2 ఏళ్ళ నుంచి ఎలా పరిపాలన చేస్తున్నారు అని. పరిపాలన చేసేకి రాలే, వాళ్ళు రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 అని మన ఎన్నికల హామీలో ఇచ్చి ఆ సూపర్ 6 06 చేసిన చంద్రబాబు నాయుడు గారు అయితేమే, పవన్ కళ్యాణ్ అయితేమే, మొత్తం కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు మనము ఇప్పుడు వచ్చే స్థానిక సమస్యల గురించి ఫస్ట్ మనము ఈ బూత్ కమిటీలో మన ఓటర్లను జూన్ 14 నుంచి జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ సర్రు ఏర్పాటు చేయం. ఎందుకంటే ప్రతి గ్రామానికి బిఎల్ఓలు వచ్చి మన ఇంటింటికి వచ్చి ప్రతి ఓటర్ని, ఇప్పుడు ఇంతకుముందు 1 ఓటర్లు
లేని ఓటర్లు కొత్త ఓటర్లు ప్రతి ఒక్కరికి కొత్త ఓటర్ ఇస్తారు అనే విధంగా ఉన్నామే. ఎందుకంటే దాన్ని ఆ సరి గురించి మన రాజేష్ గారు క్లుప్తంగా చెప్తారు. ఆయన కంప్లీట్ మన స్కిన్నింగ్ చేసి చెప్తారు. సరి గురించి అంత మొత్తం ఆయన చెప్తారు. అదేవిధంగా నేను మోహన్ రెడ్డి గారిని చెప్తారు. ఎందుకంటే మనం పోరాటం చేస్తుండేది ఒక రాక్షస పాలనతో చేస్తున్నాం, రాక్షసులతో చేస్తున్నాము. అందుకోసం చాలా హుషారుగా జాగ్రత్తగా మనము ఒక్క ఓటు కానీ మన కార్యకర్తది కానీ మన అక్క చెల్లెముల కానీ ఒక్క ఓటు కానీ పోనీకుండా ప్రతి గ్రామంలో ఈ నెలలు ఖచ్చితంగా మనము జాగ్రత్త పడితేనే మనము ఓటు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల ఊరికి 50 ఓట్లు పైన దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 5,000 ఓట్లు పోతాయి. ఆ 5,000 ఓట్లతోనే మనకు కీలకమైన పరిణామం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి నాయకులు ఉండే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు దీని మీద ఒక నెలలు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఖచ్చితంగా మనము 2029లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసేకి ప్రజలు సంపూర్ణంగా ఉండరు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ఒక్క పథకం హామీ అమలు చేయలేదు. మాటలు చెప్తాడు, గాడిలో చెప్తాడు, వాళ్ళ పచ్చ మీడియాతోన అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలే. ఎందుకంటే మనం ఇక్కడ లోకల్ ఇన్ఛార్జిగా చూస్తున్నాం. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తాడో అబద్ధాలు ఆమె కానీ అట్లా చెప్తుంది. ఇప్పుడు ఇదే ఇంతమంది వచ్చి ఇలా మన పెద్దహోతూరు నుంచి ఆలూరు వరకు రోడ్డు అయిపోయిందని ఆయమ్మ బిల్డప్ చెప్పుకుంది, సోషల్ మీడియా పెట్టింది. అదేవిధంగా చింతకుంట నుంచి కొక్కచేడు వరకు రోడ్డు అయిపోయిందని చెప్పింది. మీరందరూ మనమంతా మీరు చూస్తున్న పెద్దహోతూరు నుంచి చాలా మంది వచ్చినారు. ఎంత రోడ్డు అయిపోయిందో మనకు తెలుసు. అంత అబద్ధాలు వాళ్ళు, అంత సోషల్ మీడియానే, అంత క్రియేట్ అంతా. అలాంటిది ఇప్పుడు మనమంతా మేలుకొని ఇప్పటి నుంచి మేలుకొని ఈ స్థానిక